సిటీవీ. అనకాపల్లి జిల్లాలో సుపరిపాలన నిమ్మల రామానాయుడు జిల్లా పార్టీ అధ్యక్షులతో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు ప్రజలకు వివరించడం, మీడియా సమావేశంలో మాట్లాడడం జరిగింది. రాజు, సత్యనారాయణమూర్తి, రాంజీవిరావు కూడా పాల్గొంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడు విశేష బైట్ చేశారు. హర హర మహాదేవ్. బాగుందా పరిపాలన? జాగ్రత్త చూసుకోండి. ఇదివరకు 200 ఉండేది పింఛను, 200 2,000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఆ 2,000 4,000 రూపాయలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మనకి వీఆర్ఓ చెప్పి, ఇప్పుడు మన సచివాలయంలో చెప్పి రేషన్ కార్డు అప్లై చేసి అదే ఈవేళ అన్నదాత సుఖమే ఈ నెలలోనే ఇవ్వబోతూ ఉన్నాం. పిల్లలు చదువుకోవడానికి మాస్టర్లు ఉండాలా? మాస్టర్లు ఉంటేనే మీ పిల్లలు చదువు వస్తుందా? మరి 5 సంవత్సరాల్లో మాస్టర్ ఉద్యోగం ఇచ్చాడా? మీ అందరూ ఆశీర్వదించాలి. తేడా పెంచి చూడండి, మీరు అందరూ అర్థం చేసుకుంటాం. చెల్లి బెస్ట్ ఆఫ్ లక్, మంచి ఉద్యోగం రావాలి. ఇప్పుడు ఏమ్మా, నువ్వు చదువుకున్న అమ్మాయి బీఈడీ చేసావు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది కదా, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 16,500 పోస్టులు. 5 సంవత్సరాలు ఒక పోస్ట్ లేదు. మనం మొదటి సంవత్సరంలోనే 16,500. ఓకే, మీకు మనకు రావచ్చు, పోరాదు, ఎవరి కూడా వస్తుంది కదా పోస్ట్. అత్తయ్య మామయ్య గారు లేకుంటారు ఉంటారు. వాళ్ళకి పింఛన్ వస్తుందా? మీ మామయ్య గారికి పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 4,000 రూపాయలు వస్తుంది. ఇప్పుడు మీకు ఎంతమంది అమ్మా? ముగ్గురు పిల్లలు, ముగ్గురు పాపలు. ముగ్గురు పాపలకి ఎంత వచ్చింది మన తల్లికి వందనం? 39,000. ఎవరికి వచ్చింది? మీ అకౌంట్లో వేసారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎంతమందికి వచ్చింది? ఒక్కరికే వచ్చింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? అందరికీ మేనమామగా ఉంటా అన్నాడు. మీ ముగ్గురు పిల్లలకి ఎంతమందికి ఉన్నాడు? ఒకడికే మేనమామగా ఉన్నాడు. ఇద్దరు పిల్లల్ని రోడ్డు వదిలేశారు. మరి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మొత్తం ముగ్గురు పిల్లల్ని కూడా హక్కుని చేర్చుకున్నారు. అమ్మా, ఎవరిది బాగుంది పరిపాలన? ఎంతమంది అమ్మ పిల్లలు? 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలకి ఎంతమందికి వచ్చింది? ఇద్దరికి ఎంత వచ్చింది? 26,000 వచ్చింది. వాళ్ళ తల్లికి వందనం అందుకున్న వాళ్ళు ఎవరో వచ్చిందా? అన్ని బాగున్నాయి. తల్లి వందనం వస్తుంది, గ్యాస్ వస్తుంది, అన్ని బాగున్నాయి. మాకు మీరు శుభ్రంగా ఉంటే మేము బాగుంటాం. బాగా చెయ్యండి బాబు, అమాయకుడు. మంచి మాట చెప్పావు. ఈరోజు ఈ చోడవరం ఏ ఇంటికి వెళ్ళినా, ఏ గడప దగ్గరికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ ఓడకి వెళ్ళినా మహిళలు ఎదురొచ్చి హారతలు ఇచ్చి పూలజల్లు కురిపించి స్వాగతం పలుకుతూ సంవత్సరం జరిగినటువంటి పాలన ఎంతో సంతృప్తిగా ఉందని ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి మనకు కళ్ళెదుట మనకు కనిపిస్తున్నటువంటి స్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మనం అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఎట్లా చేరుతున్నాయో తెలియజెప్పడం, అదేవిధంగా ఇంకా ఇంట్లో ఇంకా అందనటువంటి వాళ్ళు కానీ, ఇంకా ఏదైనా సమస్యలు కానీ కష్టాలు కానీ ఉంటే అవి కూడా తెలుసుకుని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా పరిష్కరింప చేయాలనేటువంటి ఆలోచనతో ఒక మంచి ప్రభుత్వంగా, ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వంగా తెలుగుదేశం పార్టీ ఈ కార్యక్రమాన్ని తీసుకుంటాం. మరి నిజంగా చాలా సంతోషం.